కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించినప్పటికీ ఈ 5 తప్పులు చేస్తే మాత్రం ఆర్థిక ఇబ్బందులు తప్పవని చెప్పారు పెద్దలు. ఆ 5 తప్పులేవో ఈరోజు తెలుసుకుందాం. మొదటిది, పాచి మొహాన ఇల్లంతా తిరుగుతూ ఉండడం. బ్రష్ చేసుకోకుండా, మొహం కడుక్కోకుండా ఇల్లంతా నిద్ర లేచిన తర్వాత గంటల కొద్దీ ఇల్లంతా తిరుగుతూ ఉండడం. సో ఇలా చేస్తే మన అదృష్టానికి మనం దూరం అవడం ఖాయం అని చెప్పారు. 2, మురికి బట్టలు కట్టుకొని తిరగడం. అంటే రోజు కొత్త బట్టలు వేసుకోవాలా అంటే కాదండి, మనకున్న పాత బట్టలే చక్కగా వాష్ చేసి ఐరన్ చేసి దిన్నము నీట్గా వేసుకోవాలని చెప్తున్నారు. మురికి బట్టలు కట్టుకొని తిరిగితే మనం అప్పుల పాలవ్వడం ఖాయమని చెప్తున్నారు పెద్దలు. 3వది, నోరు తెరిస్తే బూతులు మాట్లాడడం, పరదూషణ చేయడం. ఒకరిని తిట్టకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా, బూతులు మాట్లాడకుండా కొందరు రోజులు గడవు. సో అలా బూతులు మాట్లాడే వాళ్ళు లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతారు. 4, అస్తమాను ఇంట్లో గొడవ పడుతూ ఉండడం. భార్య భర్తలు కానీ, అత్త కోడళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా సరే అస్తమాను ఇంట్లో గొడవ పడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అన్నది ఉండదండి. సమస్యలు వచ్చి, అనుకోని సమస్యలు వచ్చి ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని, ఇల్లాల్ని కానీ, ఆడపిల్లల్ని కానీ, అక్క చెల్లెల్ని కానీ ఎవరికైనా మనసును వచ్చేటట్టు మాట్లాడి వాళ్ళని ఎక్కువగా ఏడిపించడం. ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలు, ఆడవారు ఏడుస్తారో ఆ ఇంట్లో డబ్బుల కష్టం తప్పదని చెప్తున్నారు పెద్దలు. మీరు తెలుసో తెలియకో ఈ తప్పుల్లో ఏదైనా చేస్తుంటే అది మానుకోండి అని విన్నపిస్తూ మనందరినీ లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించాలని, అందరూ అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ